హర్ష గారు నమస్తే. నమస్తే. ఏంటి మీకు రావాల్సిన కాంట్రాక్ట్ని నేను సంపాదించినందుకు కోపం వచ్చిందా? అదేమీ లేదు. విషయం చెప్పండి. డాడీ, హర్ష గారిది మన ఏరియాలో ఉన్న ఒకే ఒక జమీందారీ ఫ్యామిలీ కదా. ఏదో ఒక టెండర్ గెలిచినంత మాత్రాన మనం హర్ష గారి కంటే గొప్పవాళ్ళమైపోయాం అనుకుంటేలా? ఇల్లు అలగ్గానే పండగ అవుతుందా అన్నట్టు ఇప్పుడు హర్ష గారు సహాయం చేయకపోతే మనం ముందుకు వెళ్ళలేం కదా. సహాయమా? మీరు నా నుంచి సహాయం కోరే స్టేజ్ని ఎప్పుడో దాటిపోయినట్టున్నారు. అయ్యో ఎంత మాట! మీదెప్పుడు ఇచ్చే లెవెలు, మాలాంటి వాళ్ళది పుచ్చుకునే లెవెలే. డాడ్, అసలు ఇంతకీ హర్ష గారి నుంచి మనకేం కావాలి? నోరు తెరిచి అడగాలే గాని ఏం కావాలని ఇస్తారు. ఎంతైనా ఆదర్శవంతమైన కుటుంబంలో పుట్టిన మనిషి కదా. సిద్ధప్ప గారు, డైరెక్ట్గా పాయింట్కి రండి. అక్కడికే వస్తున్నాను. మాకు దక్కిన కాంట్రాక్ట్ ప్రకారం పనులు మొదలు పెట్టాలంటే మా సైట్కి వెళ్లేందుకు అడ్డంగా మీ సొంత జాగా ఉంది. ఆ జాగా తప్ప మాకు మరో దారి లేనేలేదు. చుట్టూ తిరిగి వెళ్లాలంటే 10 కిలోమీటర్లు తిరిగి రావాలి. ఆ జాగాని ఇప్పుడు మనం కొనుక్కోవాలా? విశాల్, తప్పుగా మాట్లాడుకో. హర్ష గారి దగ్గర జాగాని కొనేంత స్తోమత ఉందా మనకి? ఏదో ఆయన దయ తలిచి దానం చేస్తే మన సమస్య తీరిపోతుంది. ఏమంటారు సార్? అవునంటారా కాదంటారా? అర్థమైంది. ఏ విషయం నేను కొంచెం ఆలోచించి ఇన్ఫార్మ్ చేస్తాను. కాదంటే టెండర్ని దక్కించుకున్నట్టే ఆ జాగాని కూడా ఎలా దక్కించుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వు ఆగరా. గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు? హర్షబాబు, ఎంతైనా మీది మాది తరతరాల సంబంధం. తమరు కొంచెం తొందరగా ఏ విషయం చెప్తే పనులు మొదలు పెట్టుకుంటాం. ఓకే, చెప్తాను. ఏంటి బాబురావు, మీ అల్లుడు ఏది చెప్పకుండా వెళ్ళిపోయాడు? ఏం చేద్దాం? ఆ జాగాలో నుంచే మీ సైట్కి రోడ్డు వేయించండి. ఒకవేళ హర్ష నో అంటే? అన్నాడు. ఒకవేళ అన్నా అప్పుడు చూసుకుందాం. అది కూడా నిజమే. ఇప్పటికే మీ హర్షకి నా మీద పీకల దాకా కోపం ఉంది. ఉంటే ఏం చేస్తాడు? టెండర్ని కొట్టేసినట్టే పరిస్థితి అంతదాకా వస్తే చక్రం అడ్డేయడానికి నేను లేను. బాబురావు, ఈ బాబురావు స్కెచ్ చేస్తే గాలానికి చేప చిక్కాల్సిందే. ఇవాళ ఎలాగైనా నా రాధాకి గతం గుర్తొచ్చేలా చేయాలి. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. పాట బాగుందా? చాలా బాగుంది. ఈ పాట వింటుంటే మీకేమనిపిస్తోంది?
ఎవరో ఒక మంచి అబ్బాయి తనకిష్టమైన అమ్మాయి కోసం పాడుతున్నట్టుంది. మరి ఆ అమ్మాయి ఎవరో మీరు చెప్పగలరా? ఆ అబ్బాయి ఇష్టపడ్డ అమ్మాయి ఎవరో నాకెలా తెలుస్తుంది? పోనీ మీరు ఏ అమ్మాయినైనా ఇష్టపడ్డారా? ఆ, అసలు నా గతంలో ఎవరున్నారో నాకెలా తెలుస్తుంది? సరే, అది తెలిసేలా నేను చేస్తాను. ఎలా? నేను చెప్పిన చోటికి కారు పోనివ్వండి. సరే. గతంలో ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ వల్లే నేను రాధా దూరం అయిపోయాము. ఈ ప్లేస్ని చూస్తే రాధాకి ఏమైనా గుర్తొస్తుందేమో. పదండి. అటు చూడండి. మీరెప్పుడైనా ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తోందా? సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం పదండి. ఆ లోయ వైపు చూడండి. రాధా, రాణి, రాధా, రాణి.
రాణి రాధా రాధా ఇన్నాళ్ళకి నేను నీకు గుర్తొచ్చానా? రాణి, ఆ రోజు మన ఇద్దరం వస్తున్న కార్కి ఇక్కడే యాక్సిడెంట్ జరిగింది కదా. ఓ, అవును. ఆ ప్రమాదం వల్ల మనం ఇక్కడే విడిపోయాము. ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నాం. ఐ మిస్ యు రాధా. ఐ మిస్ యూ టూ రాణి. రాధా, చిన్నమ్మగారు, శివ, నీకు నిజంగా ఏది గుర్తుకు రాలేదా? ఆహా. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏం లేదు, వెళ్దాం పదండి. మరి ఇందాక నా గతంలో ఎవరున్నారో తెలిసేలా చేస్తానన్నారుగా, చెప్పకుండా వెళ్ళిపోదాం అంటారేంటి? ఏం చెప్పను రాధా, నీ భార్యని నేను, నీ నీడని కూడా నేనే. ఇంత కష్టపడ్డా నీ రాణినే నువ్వు గుర్తుపట్టలేకపోతే ఇంకేం చెప్పను. ఇదిగో అమ్మాయి, ఆగు. ఎవరి కావాలి? అన్నా, నేను ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చాను, గుర్తుపట్టలేదా? నా పేరు మల్లి. ఆ, గుర్తొచ్చింది, వెళ్ళమ్మా. తరరరరా, తరరరరా. ఆ? మళ్ళీ నువ్వే? ఆ, నేనే. ఎందుకొచ్చినట్టు? ఇక్కడ డ్రైవర్గా పనిచేస్తున్నాడుగా, మా శివాని చూడాలని వచ్చాను. వాడి కోసమా? నేనింకా నా కోసం వచ్చామేమో అనుకున్నాను. చూడు సారు, ఇలాంటి వంకర మాటలు మాట్లాడితేనే నాకు మండేది. అబ్బో, పెట్ట జోరు మీదుందే. ఛీ, ఆపు. నీ వయసేంటి, ఈ పాడుబుద్ధులేంటి? ఇంకోసారి నా జోలికొస్తే నీ గురించి అందరికీ చెప్పేస్తాను, జాగ్రత్త. ఎంత పొగరే నీకు! నాకు ఎదురు తిరిగితే పనిలోంచి తీసేస్తాను, జాగ్రత్త. చాలేవయ్యా, తీసేస్తాడు. నీకంత సినిమా లేదని నాకు బానే తెలుసు. ఒసేయ్! చూడు, నువ్వొసే అంటే నేనొరై అనడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. నువ్వు చేసే చెత్త పనులన్నింటి గురించి మాధవమ్మ గారికి చెప్పానో నీకు ఏ గతి పడుతుందో బాగా గుర్తుంచుకో. ఒంటి మీదకి ఏలు రాగానే సరిపోదు. హ! దీనికి రోజు రోజుకి ఆ శివాగాడి అండ చూసుకొని ధైర్యం బాగానే పెరిగిపోతుంది. చెప్తా, దీని సంగతి వాడి సంగతి ఒకేసారి చెప్తా. బాబురావు, ఎవరి అమ్మాయి? మన క్వారీలోనే కూలీ పని చేస్తుందిలే బావా. ఏం పని చేస్తే ఏంటి, పిల్ల పద్ధతిగా ఉంది. ఏమ్మా, నీ పేరేంటి? నా పేరు మల్లి అమ్మగారు. మీ దగ్గర కొత్తగా పనిలో చేరాడే డ్రైవర్ శివ, తన కోసం వచ్చాను నేను. ఓ, శివ కోసమా? తను నీకేమవుతాడు? అంటే మొన్నటిదాకా శివ మేము ఒకే బస్తీలో ఉండేవాళ్ళమండి. శివాని వెంటనే పనిలోకి చేరిపోవాలన్నారంట కదండి, అందుకే వాడు పాపం కట్టుబట్టలతోనే వచ్చేశాడండి. అబ్బో, అందుకని నువ్వు కొత్త బట్టలు గాని తెచ్చావా ఏంటి కొంప తీసి? కొత్త బట్టలు తెచ్చానండి, కానీ ఎవరి కొంపలు తీసి కాదండి. నా కష్టార్జితం కూలి డబ్బులతోనే తీసుకొచ్చాను. చూడబోతే చాలా అభిమానం ఉన్న పిల్లలాగే ఉన్నావు. మరేనండి, నేనెవరి జోలికి వెళ్ళానండి.
నా జోలికి ఎవరొచ్చినా ధూళిపెయ్యకుండా ఊరుకోనండి. ఆ? గట్టిదానివే. మా ఊళ్ళమ్మా ఆ డ్రైవర్ సేవ ఉన్నాడేమో చూడు. డ్రైవర్ బాబు చిన్నమ్మ గారిని కారులో బయటికి తీసుకెళ్లినారు కదండి. ఓ అవును కదూ, మర్చిపోయాను. మళ్ళీ విన్నావు కదా, వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారో ఏంటో. పర్వాలేదయ్య గారు, మా ఓడికి బట్టలు ఇవ్వాలని వచ్చాను కదా. మీరు ఒప్పుకుంటే ఆడొచ్చేదాకా ఇక్కడే ఉంటాను. సరేనమ్మా, దాందే ఉంది. మా ఊళ్ళమ్మా వాళ్ళొచ్చేదాకా ఈ మల్లితో నువ్వు కాసేపు మాట్లాడుతూ ఉండు. అట్టగే అమ్మా, రా మళ్ళీ. చాలా బట్టలు కొన్నట్టున్నావే. డ్రైవర్ పని చేయాలంటే కొన్నైనా మంచి బట్టలు ఉండాలి కదండి. నేనక్కడ కూర్చుంటానమ్మా. సరే, శివ రాగానే నువ్వు వచ్చావని చెప్తాను. ఉమ్. నేను తెచ్చిన బట్టలు వేసుకుంటే మా శివ దొరబాబులా ఉంటాడు. చిన్నమ్మగారు, ఇదిగో, అలా పిలిస్తే నాకు నచ్చదు. మరి ఇంకేమని పిలవాలి? మీకు పేరున్నట్టే నాకు ఓ పేరుంది. అమ్మో, మిమ్మల్ని పేరు పెట్టి పిలవడమే. ఏ పిలిస్తే తప్ప? అమ్మో, తప్పున్నారా? మీరు యజమాని, నేను డ్రైవర్ని. కాదు. అంటే నాకు అలాంటి తేడాలు చూపించడం ఇష్టం ఉండదు అన్నాను. మీరు నిజంగా చాలా మంచివారు. అవునా? అవును. నేనెప్పుడూ అబద్ధం చెప్పను. తెలుసు. పదండి. ఎక్కడికి? మీకు మంచి బట్టలు లేవు కదా, అందుకే మీకోసం కొత్త బట్టలు కొందాం. ఏంటి, మీరు నా కోసం బట్టలు కొంటారా? ఏ కొనకూడదా? మొన్నటిదాకా మీరెవరో కాని ఇప్పుడు మా ఇంట్లో మనిషేగా. సంతోషం అండి. ఎందుకు? ఏమో, చెప్పాలనిపించింది అంతే. సరే రండి. రండి. ఏం కావాలి మేడం? తన కోసం కొత్త బట్టలు చూపించండి. ఎవరు, మీ డ్రైవరా? ఏ మీకేమైనా ప్రాబ్లమా? ఆహా, అదేమీ లేదు మేడం. చూడమ్మా, ఆయన కోసం మంచి ప్యాంట్లు షర్ట్లు చూపించు. అలాగే సార్. ఇది చూడండి సార్. ఈ ఊళ్ళో కూడా పెద్ద బట్టలు కొట్టే ఉందే. ఇటువైపు మీరెప్పుడు రాలేదా? ఇప్పటిదాకా క్వారీలో పనోడిని కదా, నాకు ఇంత మంచి బట్టలు ఎందుకు? ఇప్పటిదాకా అవసరం లేదేమో కానీ ఇప్పుడు మాత్రం చాలా అవసరం. మేడం, ఇవి చూడండి. సార్, మేడం, ఇవి చూడండి. ఇంకొంచెం కాస్ట్లీవి చూపించండి. ఇవి బానే ఉన్నాయిగా, నా మొహానికి ఇవే ఎక్కువ. నేను మిమ్మల్ని అడగలేదు కదా, నేనే సెలెక్ట్ చేస్తాను. సరే మేడం, ఇవి చూడండి, చాలా బాగుంటాయి. మేడం, ఇవి చూడండి, ఈ కలెక్షన్ బాగుంటాయి.
కాస్ట్లీ బట్టల్లో నువ్వెంత హ్యాండ్సమ్గా ఉంటావో నాకు తెలుసు. రాధా, నీకోసం నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ ఎలా ఉంది? నా రాణి ప్రేమంతా కలర్ఫుల్గా ఉంది. నా శ్రీమతికి నేనంటే ఎంత ఇష్టం ఉందో ఈ డ్రెస్ని చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ రాధా. ఈ డ్రెస్లో నువ్వు నిజంగా హీరోలాగే ఉన్నావు. కోర్స్, నీ హీరోని నేను, నా హీరోయిన్వి నువ్వే. ఇప్పుడు జాలీగా మనిద్దరం ఓ సాంగ్ వేసుకుందామా? అంతొద్దు కానీ ఓ సెల్ఫీ తీసుకుందాం. ఓకే, కమాన్. రాధా, ఈరోజు నాకు చాలా స్పెషల్. ఈ స్వీట్ మెమొరీని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మీ వాళ్ళెవరికైనా కాల్ చేసి రాధాగారి ఫోటోని సంపాదించే అవకాశం ఉందా? లేదు, తన కోసం వెతికించే ప్రయత్నం కూడా ఆపేయండి. అతను భోజనం చేశారా? ఎవరమ్మా? అదే తను. లేదమ్మా. మాట్లాడకుండా భోజనం చేయండి. మా ఊళ్ళమ్మ టేబుల్ మీద పెట్టు.